అదే మనం లాస్ట్ టైం మినుములు ఇలా నానపెడుతుంటే హోల్ మినుములు కానీ గుండు మినుములు కానీ నానపెడుతుంటే పొట్టు పోదు. బద్ద మినపప్పు అయితేనే పొట్టు ఈజీగా పోతుంది. అవే తెచ్చుకోవాలి, హోల్ తెచ్చుకోవద్దు, బద్దవే తెచ్చుకోవాలి మనం ఏమైనా ఇడ్లీలు దోశలు వేసుకున్నప్పుడు అని అనుకున్నాం కదా. అలాగే మనం మినుములు టెస్ట్ చేసాం. పెసలు కూడా ఎలాగ పెసలు ఈజీగా వస్తాయా అని చూస్తే పెసలు కూడా ఏం రావట్లేదండి. నానబెట్టి చాలాసేపు అయింది, చాలాసేపు కాదు, రోజు 1.5 రోజు అయింది. కానీ ఇదిగోండి ఇలా తీస్తే కానీ ఇండివిజువల్గా తీస్తే కానీ వస్తుంది. కానీ మనం ఇలాగ బద్దవి కడిగితే బద్ద మినపప్పు కానీ పెసలు కానీ కడిగితే పొట్టు బాగా వస్తుంది కదా. ఇట్లా ఇట్లా అంటేనే వచ్చేస్తుంది పొట్టు. సో బట్ వీటికి రావట్లేదు అనమాట. అంటే మనం మినుములు ట్రై చేసాం, పెసలు కూడా ఒకసారి చూద్దాం అనుకున్నాం కదా. పెసలు కూడా గుండు కానీ హోల్ కానీ తీసుకుంటే పొట్టేమీ ఈజీగా రాదు. ఇది ఇంకా గ్రైండర్కి వేసేసుకోవడమే, పొట్టుతోటి తినేయడమే. ఎందుకంటే మనం ఇలా ఒక్కొక్కటి తీసుకోలేమన్నమాట, ఇబ్బంది. బద్దవే కొనుక్కోవాలి. పొట్టొద్దు అనుకుంటే బద్దవే కొనుక్కోవాలి. థ్యాంక్ యూ.